ఈ అవకాశం ఇచ్చిన మెగా కుటుంబానికి, సాంబశివరావు గారికి, ఇక్కడికి వచ్చిన పృథ్వీ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుధాకర్ అన్నకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లనే టీచర్స్ గా వచ్చిన మన పృథ్వీ అన్న గారికి, ఇంకా మెగాస్టార్ ఫ్యాన్స్ కి, జనసేన నాయకులకి అందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇట్లనే నంద్యాలలో కానీ మన రాష్ట్రంలో కానీ అందరూ కలిసికట్టుగా మనమందరం ఒకటై ఖచ్చితంగా ఈ సైకో ముఖ్యమంత్రిని గద్దె పాలన కోరుకుంటూ అట్లనే ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కలిసి మనం ఇక్కడ సైకో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి ప్రతి చోట వైసీపీ సైకో ఎమ్మెల్యేని గద్దె పాలని అందరూ కలిసి కట్టుగా కంపల్సరీ మనం ఈ ఇప్పుడు మనం ప్రయత్నం దానికోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒకటే అంటున్నాను, ఇంకా సమయం ఎక్కువ లేదు. దానికోసం మనం అందరం ఇంకా 40 రోజుల టైం ఉంది. జనసైనికులని ఎక్కడ డిఫరెన్సెస్ రాకుండా నంద్యాలలో నేనున్నాను, మీ అందరి కోసం నేనున్నాను. ఏదైనా మన జనసైనికులకి ముందుకు పోవాలని నేనున్నాను. ఏమైనా ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నంద్యాలలో నేనున్నాను. ఖచ్చితంగా ప్రతి చోట తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రతి చోట నేనున్నాను. దాంట్లో ఒకటంటున్నాను, ఎక్కడన్నా కానీ టీడీపీ జనసైనికులు ఎక్కడన్నా కానీ ఉమ్మడి అభ్యర్థులు కానీ వీళ్ళకు దయచేసి ఎట్లా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేశారో అట్లానే పోలింగ్ కూడా కానీ ప్రతి ఒక్కరికి పోయి ఓటు వేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ సైన్యాన్ని బయటకు పంపాలని, మళ్ళీ ఈ సైన్యాన్ని కూడా బయటకు పంపాలని కోరుకుంటూ నేను ఒకటంటున్నాను, ఇక్కడ మా నాన్నగారికి ఎటువంటి పథకాలు ఉన్నారు. దానికోసం దయచేసి అందరూ మా నాన్నగారికి ఎదురు కోసం కృషి చేసి నంద్యాలలో పాలనకి ఎదుర్కోవాలని కోరుకుంటూ సెలవుతున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన. ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులు శ్రీ విశ్వనాథ్ గారు, గౌరవనీయులు సుధాకర్ గారు, గౌరవనీయులు శ్రీ నది గారు, గౌరవనీయులు సాయి జయన్ గారు, గౌరవనీయులు సంజీత్ గారు, గౌరవనీయులు సుధీర్ చౌదరి గారు, అదేవిధంగా వేదికపై ఇంకా జనసేన మిత్రులకు, తెలుగుదేశం పార్టీ మిత్రులకు, చేసిన యువకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన యువతకు మరి మీ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. పాపం చదువుకుంటే ఈ విధంగా అమ్మాయి చెప్తాను మీరు అందరూ సమర్పించుకుంటాడని చెప్పి మీకందరికీ మరి అక్కడ అనుకున్నాం. మీ ఆవేదన తగ్గింది, మీ ఆవేశం తగ్గింది. దాదాపుగా 2-3 కిలోమీటర్ల నుంచి సైకిల్ 3 గంటలు అయిపోయింది. ఆకలిస్తా ఉంది మీకు. కాబట్టి ఆ ఉత్సాహం తగ్గింది. ఉత్సాహం ఉండాలా, ఆకలి విషయం సరే ఉత్సాహం ఉండాలా. మీరు 20 ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మేము అభిమానులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది నా సేవలు కృషి చేస్తున్నారు. పేరు పెట్టిన వాళ్ళందరికీ చేసే వాళ్ళందరికీ మీకు ధన్యవాదాలు. మీరు కలిసి పనిచేసే బాధ్యత, ఉమ్మడి బాధ్యత మన మీద ఉంది. మనం తెలుగుదేశం పార్టీని మన ఈరోజు రావణాసురుడు విడిచి ఉన్న రావణాసురుడిని మనం సంహరించాల్సిన అవసరం ఉంది. రావణాసురుడిని సంహరించాలంటే మన జగన్ గారు కావాలా. జగన్ గారు ఏ రకంగా విష్ణుడిగా చంద్రబాబు నాయుడు గారికి అంటూ ఉన్నారు, ఆ రకంగా మనం వారి సంహారం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ముఖ్యంగా చెప్తారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్గా నా ఇంటి వెళ్తానే వారి ఆఫీసు తీసుకోం. నేను ఎక్కడ వెళ్తున్నారో క్లియర్ కట్టుగా నా ఇంటి వెళ్తానే వారి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఉంది. నేను రోజు పోయి మా పిల్లలు మా మరి మా దగ్గర నాకు ముఖ్యంగా అల్లూరు రామయ్య గారితో సంబంధించి ఆ రోజు అల్లూరు రామయ్య గారు అన్నకుమారు సత్యనారాయణ గారు అక్కడ వెళ్ళేవారు. అక్కడ శుభ్రకారం ఉంది దగ్గర పాల్గొంటే అల్లు సత్యనారాయణ గారు నాతో పాటు ఆయన శాసనసభ్యులుగా ఎదిగినటువంటి చాలా కార్యక్రమాలు పాల్గొన్నాను. చాలా కార్యక్రమాలు మార్కెట్ కానీ ఇతర రోడ్డు కానీ షుగర్ ఫ్యాక్టరీ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అల్లూరు రామయ్య గారు బతుకున్నప్పుడే వారి శిలాలు కానీ ఏర్పాటు చేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ
సినిమాలు ఉన్నాయి, సినిమాలు చాలా భయంకరంగా ఉంది. పెద్ద సినిమాలు ఈరోజు రాజకీయాలు మరియు సినిమాలు చూసుకోవాలి గమనించారు. ఇంటిరావు గారి మంత్రిగా అవకాశాలు లభించారు. ఎందరి ఆసక్తి వల్ల దాదాపు మంత్రిగా అవకాశం దొరికింది. అది ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతం ప్రశాంతం ఉండాలా, మన అందరం కలిసికట్టు ఉండాలా, మన రెండవ ప్రాంతాన్ని ముందుకు తీసుకున్న సంవత్సరం మీరు కూడా మన దర్శన నాయకుల మీద మనందరికీ సహాయకారంగా సాధించగలుగుతాం. మనం కూడా అందరం ఉమ్మడిగా ప్రతి ఇల్లు పట్ల ఒక సంవత్సరం నుండి మనం ఉమ్మడిగా చెప్పిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు వివరంగా తెలియజేయాలి. కాబట్టి ఈ కార్యక్రమాలు యువత చాలా మంది 7 సంవత్సరాల నుంచి చిన్న వయసు కాబట్టి ఓటు సక్రమంగా నిర్వహించిన బాధ్యత మనందరికీ కాబట్టి చాలా సంతోషం కార్యక్రమం. మన విజయం కోసం మన మిత్రులు ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజు రావడం, తర్వాత మాతో పాటు మన సాధనలు కూడా రావడం, అదేవిధంగా గ్యాస్ వారికి కూడా మంత్రి కావచ్చు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి నేను గుణపడి ఉండాలని తెలియజేస్తాను. అదేవిధంగా మన ఎలక్షన్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకంటే 2014 మహాత్ముడు చెప్పారు పవన్ కళ్యాణ్ గెలుస్తామని చెప్పి చెప్పండి. ఆ నిరాకరించడం జరిగింది. నేను మాట్లాడాను ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడి పంపిస్తే బాగుందంటే ఒకేసారి రెండోసారి దయచేసి మాట్లాడాలి. కానీ ఈసారి తప్పకుండా వాళ్ళని చదవాలని ఉమ్మడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. మేము సహకారం కావాలని కోరుకుంటాము. ఆ కార్యక్రమంలో బాగుంటుంది తెలియదు. మనకి అవకాశాలు కల్పించారు. ఇవన్నీ కూడా అవకాశం జిల్లా అధ్యక్షుడు చాలా సందేశాలు వస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి ఇక్కడ చాలా మంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అవకాశం మరి అవకాశం ఇచ్చారు. మీ అందరూ చాలా సంతోషంగా కూడా మాట్లాడుతూ మన విద్యులకు మీ దగ్గర ఇప్పుడు జనసైనికులు ఎదుగుతున్నారు. తెలుగుదేశం జెండా జనసేన జెండా రెండు కలిసినప్పుడే ఒక ఐకమత్యం, రాష్ట్రంలో ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం నుండి రెండు జెండాల కార్యక్రమాలు జరుగుతుందనేది రాష్ట్రం మొత్తం సంకేతం వెళ్ళింది. కాబట్టి మనం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నంద్యాల పట్టణానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ ఇప్పుడు కంటెస్ట్ చేయబడే తెలుగుదేశం క్యాండిడేట్స్ కానివ్వండి, జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి మా జనసైనికులు మా నాయకులు ఎంత నిస్వార్థంగా ఉన్నారంటే అభ్యర్థి ఎవరైనా సరే మేము కష్టపడి ఆయన గెలిపిస్తామని చెప్తున్నారు. అది పవనాత్మ జనసేన పార్టీలో వైసీపీ నుంచి రిజైన్ చేసి నేను 2020లో క్రియాశీలక సభ్యుడిగా జనసేనలో ఉన్నాను. నా మొట్టమొదటి మీటింగ్ నంద్యాలలో సోదరుడు విశ్వనాథ్ ఇంకో సోదరుడు వీళ్ళందరూ ఉంటారు. హైదరాబాద్ అద్భుతంగా వాళ్ళు మాట్లాడిన విధానం చాలా అద్భుతంగా ఉంది. నేను పార్టీ కండవాలు చేసుకున్నాక అధికారికంగా మాట్లాడే ఫస్ట్ మీటింగ్ జన సైనికులు వీరమహిళలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జిల్లా అధ్యక్షులు, అలాగే మా జనసేన నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి పాదాలు
ఇక మనం ఎందుకు జనసేన నిలబడింది తెలుగుదేశానికి మద్దతుగా అంటే వారు జైల్లో ఉన్నప్పుడు మానవ ప్రభావంతో రాష్ట్రం అక్కడికి స్థాయికి వెళ్ళిపోతుంది, మనం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ దుర్మార్గులు మనం అడ్డుకోవాలని జనసేన పవర్ఫుల్ జనసేన నిలబడాలి పక్కన అని చెప్పి తెలుగుదేశానికి ఆ రోజు రాజమండ్రి సెక్రటరీకి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారు మద్దతు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏం చేస్తారంటే పట్టణ ముఖ్యమంత్రి కావాలా, మనకి పనిచేసే లీడర్ కావాలా, ఆయన ఏం లేదు వస్తాడు ఇదే చూస్తాము బాగానే కాబట్టి ఏదో ఏమన్నా పైన ఊడిపడ్డా ఏదో తిరిగాడు, ముద్దులు పెట్టాడు, ఎటువంటి చేయబెట్టాడు, మొదలై చెప్పి తండ్రి వాళ్ళని చెప్పి ఒక అవకాశం ఉంటే ఒక అవకాశం ఇచ్చాం. ఆ ఒక్క అవకాశం మన కోపం ముద్దులుందని మన మళ్ళీ ఏదైనా కూడా సంక్షేమం చేసాము, అది చేసాము. పేద ప్రజలు పడుకొని ఏమన్నారు, మా పెట్టారు లేదు ఆయన మీ వెంట ఎవరో లేదు, మీ వెంట ఉన్నది ప్రజలు కాదు, బూతుల యూనివర్సిటీలో బూతులు మాట్లాడే మంత్రులు మీ వెంట ఉన్నారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా దగ్గర ఉన్నాయి. 2024 మహా అంటే ఒక నెల రోజులు మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనకి కావాల్సిన ఉమ్మడి అభ్యర్థి మా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మా విశ్వనాథ్ చెప్పిన మాట ఎలా అనిపించిందంటే ఒక పరిధి చెందిన రాజకీయ నాయకుడు జనసేన పార్టీలో ఉన్న యువత రేపు ఫ్యూచర్లో పెద్ద సోదరి ఏం చెప్పాడు కార్యక్రమం పెట్టడం, మెగా ఫ్యాన్స్ రాజకీయ ఫ్యాన్స్ అందరూ జనసేనకి మద్దతు పలకాలి, మా ముందు ప్రయత్నం ఏం చేస్తున్నాం రావాలి అంటే నేను ఆయన ఏమన్నాడు, పార్టీ ఏదైతే అభ్యర్థి ఎవరైనా సరే మేము గెలిపిస్తా ఉన్నారు, దానికి సమాచారం. కాబట్టి రాష్ట్రం మొత్తం ఎలా ఉందంటే నేను చూసిన చోట, తిరిగిన చోట, మాట్లాడిన చోట, ప్రజలందరూ మాట్లాడుతున్నా వీళ్ళు ఊరు వాళ్ళ ఏమన్నారంటే 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు కూటమి పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన సర్వేలో చాలా వరకు 120 కూటమి పెట్టుకుంటుంది. అలాగే 18 పార్లమెంట్ సీట్లు పెట్టుకున్నారు. రేపు రానున్న ఈ 4 రోజుల్లో గ్రాఫిక్గా పెరుగుతుంది. ఇదిరా మా తడాక, ఇదిరా జనసేన, ఇదిరా మా జనసైనికులు, ఇది మా దేశ మహిళల తప్ప రాష్ట్రం అప్పాలి. జనసేన ఎగరాలి. కూటమిలో ఏర్పడకపోతే 2 జెండాలు విజయం, 2 జెండాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధిస్తున్నాం. ఇకపోతే స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చూసేవాడు, మహానుభావుడు ఏదో మాట్లాడి చెప్పేవాడు, చెప్పేవాడు. ఇక్కడ ఏం లేదు, ఒక సమీక్ష లేదు, ఒక ఇది లేదు, బూతులు మాట్లాడడం, ఆమెమో బాగా పురుగులమైన ఏం పురుగులు చేస్తున్నామని తెలియదు, చేయవద్దు చూశారు. ఇంకో ఆయన శ్యాంబాబు రాంబాబు అంటాడు. శ్యాంబాబు అతను అమ్మాయి ప్రాంతాలు మినిస్టర్ ఇస్తున్నాం, ఏది ఇరిగేషన్ మినిస్టర్, దాని గురించి మాట్లాడాలని రుద్రరాజు గారు నా క్యారెక్టర్ యాక్ట్ చేశారు, నా క్యారెక్టర్ డాన్స్ చేశారు. ఆయన నీకు వచ్చిన డాన్స్ కొన్నాను రాదు, నీకు వచ్చిన డాన్స్ కొన్నాను రాదు. ఎగిరేలాగా సంక్రాంతి దుర్గమ్మ లాగా తిరుగుతున్నాం ప్రతి ఊరికి వెళ్ళి ఒక ఇరిగేషన్ మినిస్టర్ యొక్క పవర్ తీసి పారేస్తున్నాం. అక్కడ సంక్రాంతి పండుగ డాన్స్ చేసి ఏదో పెద్ద మొక్కలు వీళ్ళందరూ మొత్తం అది అదే మనలాగా
వాళ్ళకి మన బిడ్డల భవిష్యత్తు కోసమే ఇంకోటి కూడా ఏంటంటే మొదలు పెట్టారు ఈ బూతుమంతులు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తే అధికారంలో వచ్చేస్తే పేద ప్రజల పథకాలన్నీ తీసేస్తారు. ఒకటే ఆయన పథకాలు ఏమి తీయరు. నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా దగ్గర జేబులో డబ్బు లేకపోయినా చనిపోయిన ప్రతి పౌరుకి, ఆత్మహత్య చేసుకున్న ప్రతి పౌరు రైతుకి ₹1,00,000 లెక్కన ఆయన ₹1,00,000 అదే మరి అధికారం మా చేతిలో ఉంటే ఈ పథకాలు మేమేమి ఆపం, ఇంకో ₹10 ఎక్స్ట్రా చేసి మేము పేద ప్రజలను ఆదుకుంటా ఉన్నాడు. అది ఒక అద్భుతమైన లేదు. ఇప్పుడు మామూలుగా జనానికి తెలియడం కోసం వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టాడు. ఈయన గెలిచాడు, ఈయన అందించాడు, ఈయన గెలిచాడు. ఒకసారి పేద ప్రజల కష్టం, మనం బరువు కష్టం, ₹1,00,000 ఢిల్లీ పెడతారు, ఒక లడ్డు పెడతారు, చాలా పెడతారు. ఇదే కావాల్సింది. ఇదే మనం వేరు ఆ విగ్రహాలని కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు వెంకటేశ్వర స్వామి. ఈ దుర్మార్గుడు చేతుల్లో నేను ఉన్నాను కాబట్టి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం అద్భుతమైన రోజు వస్తుంది. అదే కూటమి ప్రభుత్వం చెప్పి జనసేన తెలుగుదేశం కలిసి ఏర్పడతాయి. అద్భుతంగా 136 పాలన గెలుచుకుంటాయి, 21 పార్లమెంట్ పాలన గెలుచుకుంటాయి. ఇదే నంద్యాలలో 40 నుంచి 45,000 మెజార్టీతో అభ్యర్థి గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మనం అందరం ఏంటంటే కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా పరంగా పెట్టి ముందుకుంటాడు. ఆయన చాలా సంతోషం. నేను ఆవుతున్నా పర్వాలేదు, మీరెవరు భయపడద్దు. ఎవరిగా మనం ఆపేది కాబట్టి మనం అందరం కష్టపడి పనిచేస్తాం. ఒక ఓటు కాదు, మనం మోటివేట్ చేసి 100 ఓట్లు వేస్తాం. కూటమి అభ్యర్థులు కూటమిగా ఏర్పడి మనం తెలుగుదేశం వారిని మనం గౌరవిస్తాం. తెలుగుదేశం నాయకులు జనసైనికులు గౌరవిస్తాం. కలిసి అన్నదమ్ములు పనిచేద్దాం. రాష్ట్రం అభివృద్ధిలో పెడతాం. ఈ నరకాసుల పరిపాలన అంతమంతో